హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే, చాలామంది కపుల్స్కి ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత భార్యాభర్తలు కలవచ్చా లేదా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. దాని గురించి తెలుసుకుందాం. సో ఐయుఐ అంటే చెప్పినట్టు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది ఎవరికి చేస్తాం? నార్మల్గా ఏజ్ లెస్ దాన్ 30 years ఆర్ మెరిటల్ లైఫ్ లైక్ నార్మల్లీ 2 to 3 years అయి ఉన్నా, లేదంటే లెస్ దాన్ 5 years అయి ఉన్నా, అలాంటి కపుల్స్కి విత్ కంపల్సరీ బోత్ ద ట్యూబ్స్ షుడ్ బి పేటెంట్. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అట్లా ఉన్న పేషెంట్స్కి కూడా మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తాము. అండ్ హస్బెండ్ సీమెన్ అనాలిసిస్లో వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కొంచెం కౌంట్ తగ్గటము అండ్ లేదు అంటే మోటిలిటీ ఇష్యూస్ ఉండటము, ఇలాంటి పేషెంట్స్కి మనం ఐయుఐ అనే ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాం. అండ్ ఎవరైతే అన్ఎక్స్ప్లెయిన్డ్ కపుల్స్, అన్నీ నార్మల్ ఉంటాయి కొంతమంది కపుల్స్కి, ఎంత ట్రై చేసినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదనమాట, అలాంటి కపుల్స్కి కూడా మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాం. ఈ ఐయుఐలో నార్మల్గా పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే నుంచి ఫ్యూ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ కపుల్కి ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేసి ఆ తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం అనమాట. హెచ్సిజీ ఆర్ లూప్రైడ్ అన్న ఇస్తాము, డెకాపెప్టిల్ అని అగోనిస్ట్ ట్రిగర్స్ కూడా ఇస్తాం కొంతమందికి. ఈ ట్రిగర్ ఇచ్చిన తర్వాత 36 hours మనము మళ్ళీ కపుల్ని సెంటర్కి పిలుస్తాం అనమాట. అప్పుడు హస్బెండ్ని శాంపుల్ సీమన్ ఫర్ ఐయుఐకి ఇవ్వమని చెప్తాం అనమాట. ఆ సీమన్ని అట్లీస్ట్ ఒక 2 days బ్యాక్ అన్నా రిలీజ్ చేసి ఉండాలి, లేదంటే అట్లీస్ట్ 48 hours కన్నా ఎక్కువ గ్యాప్ ఉండాలన్నమాట. 3 to 5 days గ్యాప్లో సీమన్ తీసుకొని మనము ప్రాసెసింగ్ చేసి ల్యాబ్లో ఆ స్పర్మ్ శాంపుల్, నార్మల్గా ఎగ్జాంపుల్ ఒక 2 ml ఆఫ్ శాంపుల్ ఇచ్చారనుకోండి హస్బెండ్, దాన్ని మనం ల్యాబ్లో ప్రాసెసింగ్ చేసి ఒక సెంట్రిఫ్యూజ్ మిషన్లో పెడతామన్నమాట. పెట్టినప్పుడు ఇది స్పిన్ అయింది 1200 rpm/minute స్పిన్ అయిన తర్వాత ఆ కింద స్టాగ్నేట్ అయినటువంటి స్పర్మ్స్ 0.3 to 0.5 ml స్పర్మ్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా యూట్రస్లోకి వేస్తాం అనమాట. సో ఆ తర్వాత మనము యూట్రస్లోకి వేసిన తర్వాత ఒక 10 minutes మనం పేషెంట్ని రెస్ట్ తీసుకోమని చెప్తాము. నెక్స్ట్ నార్మల్గానే మనం ఏమంటే అదే రోజు నైట్ సాధ్యమైనంత వరకు హస్బెండ్ అండ్ వైఫ్ కలవండి అని కూడా చెప్తాను, నెక్స్ట్ డే కూడా కలవండి అని చెప్తాం. ఆ తర్వాత మనము ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం అనమాట. ఇంజెక్షన్స్ మోస్ట్లీ ఇవ్వం ఎవరికి, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఫర్ ద ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్కి ఇస్తాం. తర్వాత 2 weeks ప్రెగ్నెన్సీ టెస్ట్ చెప్తాం అనమాట. కానీ చాలామందికి ఆల్రెడీ ఐయుఐ చేశారు కదా మేడం మీరు, ఇవాళ మళ్ళీ మమ్మల్ని ఎందుకు కలవమంటున్నారు అనేది అడుగుతూ ఉంటారనమాట. మనం ఆల్రెడీ ఐయుఐ చేసాం, కానీ ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే హస్బెండ్ స్పర్మ్ అనేది వెజైనాలో పడితే దాని నుంచి రిలీజ్ అయ్యే కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. అవన్నీ న్యాచురల్ హార్మోన్స్ లాంటివి. సో దానివల్ల మన సర్విక్స్ కొంచెం సాఫ్ట్ అయ్యి స్పర్మ్స్ అనేది ఉన్నాయన్నీ మళ్ళీ లోపలికి వెళ్ళటం, మంచిగా స్పర్మ్ ఎగ్ని రీచ్ అవ్వడానికి ఎక్కువ స్పర్మ్స్ వెళ్తాయి అన్నమాట. సో ఎగ్ అనేది మన బాడీలో 24 hours సేపు లైవ్లో ఉంటుంది అనమాట. ఈ లోపల ఎన్ని ఎక్కువ స్పర్మ్స్ వెళ్తే అంత సక్సెస్ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇట్లాగా ఇంటర్కోర్స్ ఉంటే ప్రాబ్లమా అనేది అయితే ఉండదు. అండ్ ఇంకొకటి ఎమోషనల్ బాండింగ్ కూడా బిల్డప్ అయ్యింది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన. ఇలాంటివన్నీ ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా దీని విషయంలో మీరు మమ్మల్ని అడగచ్చు, మేము చెప్తాం. సో ఎవరికి ఏమి కలవకూడదు అనే డౌట్స్ అయితే అవసరం లేదు. ఇంకా డౌట్స్ కోసం మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.